నీలిమ తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మనం చూసాం. ఒకటో విడత కూడా ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది. నిన్న 1,50,000 లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి 12 గంటలకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. రైతుల ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా చెప్పారు, అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మీకు నేను రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత ఓట్లు అడగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడా ఎలక్షన్స్ లేవు, ఏ ఎలక్షన్స్ లేవు. అయినా కానీ మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పడానికి, చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పడానికే రుణమాఫీ చేస్తున్నామంటూ కూడా నిన్న రేవంత్ మాట్లాడడం జరిగింది. చూద్దాం. రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదని తెలియజేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుంది అన్నారు. రైతుకు ప్రభుత్వం అండగా ఉంది అన్న విశ్వాసం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాము అని పేర్కొన్నారు. రైతు ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి అన్నదే తమ ఆలోచన అని చెప్పారు. నిన్న శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2వ విడత రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఇక ఆగస్టు నెలలో పరాయి దేశ పీడన నుంచి దేశ ప్రజలు ఎలా స్వాతంత్రం సాధించారో, ఈ ఆగస్టులో బ్యాంకు రుణాల నుంచి రాష్ట్ర రైతులను విముక్తులను చేసి స్వేచ్ఛా జీవులను చేయాలన్నదే తమ ఆలోచన అని రేవంత్ రెడ్డి చెప్పారు. జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగినవిగా మిగిలిపోతాయని కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ కింద 25,000 కోట్లు చెల్లించలేకపోయింది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మొదటి దఫా రుణమాఫీని 4 విడతల్లో అమలు చేస్తే అది వడ్డీలకే సరిపోయి అసలు మిగిలిపోయింది అన్నారు. ఇక రెండో దఫా 2018లోనూ రుణమాఫీ చేస్తామని చెప్పి 19,000 కోట్లు అంచనా వేసి 4 విడతల్లో కేవలం 12,000 కోట్లు మాత్రమే చెల్లించింది అన్నారు. రైతులపై 7,000 కోట్లు బకాయి వేసి బాధ్యతల నుంచి తప్పించుకుంది అని ఆరోపించారు. కానీ ఈ నెల 18న లక్ష వరకు రైతు రుణాలను మాఫీ చేసిన తమ ప్రభుత్వం నెల ముగియక ముందే 1.50 లక్షల వరకు మాఫీ చేసిందని తెలిపారు. ఆగస్టులో 2 లక్షల వరకు రుణాల్ని మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రమూ 31,000 కోట్ల రుణాల్ని మాఫీ చేయలేదని, రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రికార్డును సాధించిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీల అప్పులు మొండి బకాయిలుగా మారితే వన్ టైం సెటిల్మెంట్ కింద 10 లక్షల అప్పును 3 లక్షలకు కుదించుకొని బ్యాంకులు వసూలు చేసుకుంటాయి అన్నారు. అయితే మేం రైతుల ఆత్మగౌరవం దెబ్బతినకూడదు అన్న ఆలోచనతో బ్యాంకులకు ఫుల్ టైం సెటిల్మెంట్ చేశామని అన్నారు. ఒక్క పైసా కూడా తగ్గకుండా ఖాతాలో వేశాము అంటూ బ్యాంకర్లకు రేవంత్ రెడ్డి చురకలు వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఇళ్లలో జరుగుతున్న ఈ పండుగలో భాగస్వాములం కావడంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనం కంటే రైతు ప్రయోజనమే ముఖ్యమన్న విజ్ఞతను పాటించి మలి విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ, బీజేపీ ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.
ఇక మరోవైపు 2 లక్షల రూపాయలు ఆ పైన రుణాలున్న రైతులను 2 విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 1,00,00,000 రుణాలను 2 విడతల్లో మాఫీ చేసిన సర్కార్ 2 లక్షలు అంతకంటే ఎక్కువగా అప్పులు ఉన్న రైతులకు 2 దఫాలుగా రుణమాఫీ చేయనుంది. 2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, 2 లక్షల కంటే ఎక్కువగా బకాయిలు ఉన్న రైతులను మరో విభాగంలో తీసుకోనుంది. అంటే 3వ విడత రుణమాఫీని 2 దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు కూడా 2 లక్షలు మాఫీ చేస్తారు. అంటే ఒక రైతుకు 3 లక్షల పంట రుణం ఉంటే అందులో 2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో 3వ విడత మాఫీ పూర్తయిన తర్వాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు 2.50 లక్షల పంట రుణం ఉంటే తొలుత ఆ రైతు 50,000 బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను జీరో చేస్తుంది. అయితే 2 లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి, అదే క్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను జీరో చేయడానికే ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలను గుర్తించడానికి 3వ విడత తర్వాత సర్వే చేయనున్నారు.